హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వివోస్ మోస్ట్ అఫోర్డబుల్ డ్యూయల్ 5G స్మార్ట్ ఫోన్ని అన్బాక్సింగ్ చేద్దాం. యాక్చువల్లీ దీని ప్రైజింగ్ గురించి మాట్లాడినట్టయితే 10,000 మాత్రమే. మనకు 10,000లో చాలా మంచి ఫీచర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మరి అవేంటి అనేది ఫటాఫట్ మనం ఒక్కొక్క దాని గురించి అయితే మాట్లాడదాం. దానికంటే ముందు మరొకసారి అన్బాక్సింగ్ చూసేయండి. ఫ్రెండ్స్, ఇదే వివోస్ మోస్ట్ అఫోర్డబుల్ డ్యూయల్ 5G స్మార్ట్ ఫోన్. మరి ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసేసి బాక్స్లో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. మరి బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే పైవైపే సిమ్ ఎజెక్టర్ ఉంది. యూజర్ మాన్యువల్, వారంటీ కార్డుతో పాటు ఇక్కడ మనకు టైప్ సి కేబుల్ ప్రొవైడ్ చేసేసారు. ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్ ఉంది. బాక్స్ లోపల వైపు మనకు మొబైల్ ఉంది. అంతే, ఇక ఈ బాక్స్లో ఏం లేదు. మరి చుట్టూన్న ఈ కవర్ని అయితే ఇలా రిమూవ్ చేసేద్దాం. సో ఇది దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన మొబైల్ డిజైన్. మీరు చూడొచ్చు, బాగుంది. ఇక్కడ డ్యూయల్ కెమెరా ఉంది. ఇటువైపు వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్, పైవైపు స్పీకర్ గిల్స్, కింది వైపు 3.5mm జాక్, నాయిస్ క్యాన్సిలేషన్తో పాటు టైప్ సి పోర్ట్ని ప్రొవైడ్ చేశారు. ఇటువైపు సిమ్ ట్రే ఉంది. ఇది వచ్చేసి హైబ్రిడ్ సిమ్ స్లాట్. సో దీనిలో మనము 2 సిమ్స్ లేదా ఒక మెమరీ కార్డ్, ఒక సిమ్ని యూస్ చేయొచ్చు. ఫటాఫట్ బూట్ చేసి మిగతా వాటి గురించి మాట్లాడదాం. మొబైల్ బూట్ అయిపోయింది. మరి దీని సెట్టింగ్స్లోకి వెళ్ళేసి మనం దీని అబౌట్ సెక్షన్లోకి వెళ్తే చూడొచ్చు మీరు. ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 14 తోటి వచ్చింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా వివో T3 Lite 5G మొబైల్ యొక్క అన్బాక్సింగ్. మరి దీనిలో చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో దానిలో ఫస్ట్ ఫీచర్ వచ్చేసి MediaTek Dimensity 6300 ప్రాసెసర్. సో చాలా మంచి ప్రాసెసర్. ప్రైజ్ని మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే మనకు అన్ని రకాల పనులు అనేవి ఈ ప్రైజింగ్లో చాలా స్మూత్గా జరిగిపోతూ ఉంటాయి. మీరు అది యూట్యూబ్ చూడడమైనా కానివ్వండి, లేకపోతే చిన్న గేమ్స్ ఆడుకోవడమైనా కానివ్వండి, ఇలా మల్టీ టాస్కింగ్ చేసుకునేటప్పుడైనా సరే మనకు చాలా స్మూత్గా అయితే ఇది మొబైల్ని హ్యాండిల్ చేయగలుగుతుంది. ప్రాసెసర్ అనేది చాలా క్యాపబుల్ ప్రాసెసర్. 10,000 బడ్జెట్ని మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే. సో దీనిలో చిన్న గేమ్స్ని కూడా ఆడి చూశాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ల్యాక్స్ లేకుండా చాలా ఈజీగానే ఇది గేమ్ని హ్యాండిల్ చేయగలిగింది. మరి మనం గేమ్స్ ఆడేటప్పుడు మొబైల్ నాకు హీటింగ్ అయినట్టు కూడా అనిపించలేదు. మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది బాగుంది. నెక్స్ట్ దీనిలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటి అంటే లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్. అంటే 5000 mAh బ్యాటరీని దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా మీకు 1 డే నుంచి 1.5 డే వరకు ఆరాంగా బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. 15 వాట్స్ ఛార్జింగ్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. మొత్తానికి మాటికి ఛార్జింగ్ పెట్టుకునే సమస్య అయితే దీనిలో ఉండదు. దాంతో పాటు ఎక్స్టెండ్ ర్యామ్ ఫీచర్ని కూడా వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. దీనిలో మనకు 6GB ర్యామ్ వేరియంట్ దొరుకుతుంది కదా. 6GB ప్లస్ మళ్ళీ మనం ఇంకొక 6GB వరకు దీన్ని ఎక్స్పాండ్ చేసేసుకోవచ్చు. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే మెమరీ పరంగా కూడా మనకు ఇష్యూస్ రావు. ఇంకొక మంచి విషయం ఏంటి అంటే IP4 ప్రొవైడ్ చేశారు దీనిలో. డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఇది. అంటే దీనిపైన మనకు కొన్ని చినుకులు పడ్డా సరే కొన్ని మొబైల్స్ అనేవి పాడైపోతాయి సరే. సో అలా ఇదైతే పాడవదు. దానికి రీజన్ ఏంటి అంటే IP54 వాటర్ రెసిస్టెంట్ ఉన్న కారణంగా. ఈ కెమెరా గురించి మాట్లాడితే 50 మెగాపిక్సెల్ పోర్ట్రేట్ అండ్ నైట్ కెమెరాని ప్రొవైడ్ చేశారు. అదే ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మనము HD పోర్ట్రేట్ ఫొటోస్ని క్యాప్చర్ చేయడంతో పాటు నైట్లో మనం చాలా మంచి ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. 2x వరకు జూమ్ చేసి కూడా మనము క్యాప్చర్ చేయవచ్చు. మరి దీని ప్రైజింగ్ ప్రకారం చూసుకున్నట్టయితే ఫీచర్స్ అనేవి నాకు బాగానే అనిపించాయి. మరి మీకు ఎలా అనిపించాయి అనేది కింద కామెంట్లో రాయండి. ఇందులో వీడియోస్ని మనం బ్యాక్ క్యామ్, ఫ్రంట్ క్యామ్ యూస్ చేసి 1080 30 FPS లో వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇందులో మనకి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. బ్యాక్ సైడ్ 50+2 మెగాపిక్సెల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మరి దీంతో క్యాప్చర్ చేసిన కొన్ని ఫొటోస్ని అయితే మీరు యూస్ చేయండి. అంతేకాకుండా దీనిలో మనకు అవుట్ ఆఫ్ బాక్స్ Android 14 వస్తుంది. ఫన్ టచ్ OS 14 చూడడానికి కనిపిస్తుంది. మనం ఇంతకు ముందుతో పోల్చుకున్నట్టయితే ఫన్ టచ్ OS అనేది చాలా బాగా ఇంప్రూవ్ అయింది. సో అదే మనకి ఇక్కడ కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఈ మొబైల్ అనేది మనకు 2 కలర్స్లలో దొరుకుతుంది, వైబ్రెంట్ గ్రీన్ అండ్ మెజెస్టిక్ బ్లాక్. సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే నా దగ్గర మెజెస్టిక్ బ్లాక్ కలర్లో ఉంది. చూడడానికి అట్రాక్టివ్ ఉంది. మరి ప్రైజింగ్ గురించి మాట్లాడినట్టయితే 10,499 ఉంది. మళ్ళీ దీనిలో మనకు ఒక 500 రూపాయలు తక్కువ చేస్తారు కాబట్టి మీరు 10,000కే దీన్ని కొనుక్కోవచ్చు. 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ది, అలానే 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ది కావాలి అని అంటే 11,499 ఉంది. లాంచ్ ఆఫర్ కింద 500 రూపీస్ తక్కువ దొరుకుతుంది. స్క్రీన్ సైజ్ గురించి మాట్లాడితే 6.56 ఇంచెస్ సంబంధించిన LCD స్క్రీన్ ని ప్రొవైడ్ చేశారు. 90 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 840 nits స్క్రీన్ బ్రైట్నెస్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా మనం వీడియోస్ చూసేటప్పుడు ఏదైనా కంటెంట్ చూసేటప్పుడు మనకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. దాంతోపాటే 3.5mm జాక్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మరి దాంతోపాటు ఇక్కడ మనకు స్పీకర్ సౌండ్ గురించి మాట్లాడినట్టయితే బాగుంది. అంతేకాకుండా మన పర్సనల్ ఫొటోస్ని సేవ్ చేసుకోవడానికి దీనిలో మనకు హిడెన్ ఫొటోస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ని ప్రొవైడ్ చేశారు. మీరు క్యాప్చర్ చేసిన ఫొటోస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మనం దీనిలో హైడ్ చేసి పెట్టేసుకోవచ్చు. యాప్ని కూడా లాక్ చేసుకోవచ్చు. సో ఇటువంటి ఫీచర్స్ని అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, ఓవరాల్ చూసుకున్నట్టయితే వివో వాళ్ళు T3 Lite తోటి ఒక మంచి మొబైల్ని మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఎంట్రీ లెవెల్ ఫోన్స్ విషయానికి వచ్చినట్టయితే మరి మీకు ఈ ఫోన్ ఎలా అనిపించింది కింద కామెంట్ రాయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.